హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సరికొత్త అప్డేట్‌తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఆ యొక్క అప్డేట్ అనేటువంటిది ఏమిటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయుత మహిళలకు బ్యాడ్ న్యూస్ అండి. అయితే ఈ యొక్క బ్యాడ్ న్యూస్ అనేటువంటిది ఏమిటి అంటే, ఇప్పటికే మనకు పలుసార్లు వాయిదా పడినటువంటి చేయుత పథకం అనేటువంటిది, మనకు మరలా కూడా వాయిదా అనేటువంటిది పడడం అయితే జరిగింది. అయితే ఈ రోజున మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో వేదికగా ఈ యొక్క చేయుత పథకం అనేటువంటిది విడుదల చేయవలసి ఉండేది. బట్ ఏంటంటే పలు కారణాల వల్ల ఈ యొక్క చేయుత పథకం అనేటువంటిది ఈ రోజునైతే వాయిదా పడడం అయితే జరిగింది. ఎందుకు వాయిదా పడింది? నెక్స్ట్ అదే విధంగా ఈ రోజున వాయిదా పడినటువంటి ఈ యొక్క చేయుత పథకం అనేటువంటిది మరలా ఎప్పుడు విడుదల చేస్తారు? దీనికి సంబంధించి కూడా మనకు డేట్ అయితే వెంటనే ఫిక్స్ చేసేసారు. ఎప్పుడు విడుదల చేస్తారు అనేటువంటి దాన్ని కూడా. దానికి సంబంధించి ఏ డేట్‌ని విడుదల చేస్తారు? నెక్స్ట్ అదే విధంగా దీనికి ఈకేవైసీ అప్డేట్ అనేటువంటిది లాస్ట్ డేట్ ఎప్పుడు? మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. దీనితో పాటుగా మనకు ఎలక్షన్ కోడ్ డేట్ అనేటువంటిది కూడా విడుదల చేయడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క ఎలక్షన్ కోడ్, ఎలక్షన్ షెడ్యూల్‌కి సంబంధించిన డేట్ అనేటువంటి దాని గురించి కూడా ఎలక్షన్స్ ఎప్పుడు ఉండబోతాయి, ఎన్నికలు అనేటువంటివి మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. వీడియో కొంచెం లెంథీగా అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే ఉంచుకోండి. అదే విధంగా మీరు చూస్తున్న వీడియోకు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల నాకెంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. అదే విధంగా యూట్యూబ్ మన యొక్క వీడియోని రికమెండ్ అయితే చేస్తుంది మీరు చూస్తున్న వీడియోని. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇక ఆలస్యం చేయకుండా డీటెయిల్స్‌లోకైతే వెళ్దాము. ఈ రోజున మనకు విడుదల కావాల్సిన చేయుత పథకం అనేటువంటిదైతే వాయిదా పడడం అయితే జరిగింది. యాక్చువల్‌గా ఇప్పటికే మనకు చాలా సార్లయితే ఈ యొక్క చేయుత పథకం అనేటువంటిది వాయిదా పడుతూనే వచ్చింది. మొన్న మనకు 16వ తేదీన అయితే విడుదల చేస్తామని చెప్పారు. అది కూడా లేదు, మనకు మరలా 21వ తేదీన విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పుడు 21వ తేదీ కూడా లేదనమాట. మరలా మనకు డేట్ అయితే చేంజ్ చేశారనమాట. అయితే ఈ యొక్క డేట్ అనేటువంటిది ఎప్పుడు చేంజ్ చేశారు? దీనికి గల కారణాలు అనేటువంటివి అయితే ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ రోజు వాయిదా పడడానికి గల కారణాలు ఏమిటి అంటే, మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున కుప్పంలో విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. బట్ ఏంటంటే మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ అయితే మార్చడం అయితే జరిగింది. ఈ రోజున మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ పర్యటన అయితే వెళ్లారు కాబట్టి అందుకు కారణంగా మనకు ఈ యొక్క చేయుత పథకం అనేటువంటిది అయితే వాయిదా పడడం అయితే జరిగింది. దీనితో పాటు ఇంకొక కారణం అనేటువంటిది ఏమిటి అంటే, ఇంకా చాలా మంది మహిళలు మనకు ఈ యొక్క చేయుత పథకానికి సంబంధించి ఈకేవైసీ అప్డేట్ అనేటువంటిది ఇంకా పెండింగ్‌లో ఉండటం వల్ల కూడా మనకు ఈ చేయుత పథకం అనేటువంటి దాన్నైతే పోస్ట్‌పోన్ చేశారని తెలియచేయడం అయితే జరిగింది. అంటే వాయిదా పడడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి మనకు ఎప్పుడు విడుదల చేశారు అనేటువంటిది చూసుకున్నట్లయితే, మనకు ఈ నెల 26వ తేదీన అయితే విడుదల చేస్తామని మనకు నిన్నైతే తెలియచేశారు. ఈ యొక్క డేట్ అనేటువంటి దాన్నైతే రీసెంట్‌గా అప్డేట్ చేశారనమాట. ఎప్పుడు విడుదల చేస్తారనేటువంటిది ఈ రోజునైతే మనకు ఈ యొక్క డేట్ అనేటువంటి దాన్నైతే తెలియచేయడం అయితే జరిగింది. 26వ తేదీన సేమ్ అదే కుప్పం వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకం 4వ విడత డబ్బులనేటువంటి దాన్నైతే విడుదల చేస్తానని చెప్పడం అయితే జరిగింది. మనకు ఈ నెల 26వ తేదీ, దాని వెంటనే మనకు ఈబీసీ నేస్తం కూడా ఉంది 27వ తేదీన. దాని గురించి నేను మరొక వీడియోలో అయితే మీకు అందరికీ తెలియజేస్తాను. అయితే ఈ యొక్క చేయుత పథకానికి సంబంధించి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలలో కొంతమంది పేర్లు అనేటువంటి వాటినైతే తొలగించడం అయితే జరిగింది. వాళ్ళ యొక్క పేర్లు అనేటువంటివి ఎందుకు తొలగించారు అనేటువంటిది అయితే ఇప్పుడు చూద్దాము. ఎవరైతే మనకు ఈ యొక్క చేయుత పథకానికి అర్హులైనటువంటి వారు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, వాళ్ళలో మనకు వితంతు పింఛన్ తీసుకునే వాళ్ళ పేర్లు మాత్రమే తొలగించడం అయితే జరిగింది. అంటే వాళ్ళు వితంతు పింఛన్ తీసుకోవడం వల్ల మనకు ఈ యొక్క చేయుత పథకం అనేటువంటి దానికి అర్హులు కారని డిసైడ్ చేసి చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క రూల్ అనేటువంటి దాన్ని ఈ సంవత్సరమే కొత్తగా తీసుకురావడం అయితే జరిగింది. మనకు 2024 సంబంధించి 4వ విడతకు సంబంధించి ఈ యొక్క రూల్ అనేటువంటి దాన్నైతే కొత్తగా తీసుకొచ్చారు. కాబట్టి మనకు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు చేయుత పథకం ద్వారా డబ్బులనేటువంటిదైతే విడుదల కాదు. ఇంతకుముందు చాలా మందికైతే విడుదల అయ్యుండొచ్చు. మనకు ఈ సంవత్సరానికి మాత్రమే ఈ యొక్క రూల్ అనేటువంటిది తీసుకొచ్చారు కాబట్టి ఈ విడతకు సంబంధించి మాత్రమే, ఇప్పుడు మాత్రమే విడుదల కాదు. చాలా మంది కామెంట్‌లో అడుగుతూ ఉన్నారు. ఇంతకుముందు మాకు వచ్చింది ఇప్పుడు రాదా? వస్తుందా? అని చాలా మంది అయితే అడుగుతున్నారు. ఇప్పుడేంటంటే మనకు చేంజ్ చేశారు కాబట్టి ఇప్పుడు అటువంటి వాళ్ళకైతే ఈ యొక్క చేయుత పథకం ద్వారా డబ్బులనేటువంటిదైతే వారి ఖాతాల్లోకైతే జమ అయితే అవ్వదు. ఓకేనా? ఈ విధంగా మనకు వైఎస్ఆర్ చేయుత పథకం అనేటువంటిది వాయిదా పడింది. మరలా కూడా దానికి సంబంధించి డేట్ అనేటువంటిదైతే ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇంకా మనకు ఎవరైనా ఈకేవైసీ వేయకుండా ఉన్నట్లయితే కూడా అటువంటి వాళ్ళకు ఈ యొక్క అమౌంట్ అనేటువంటిదైతే పడదనమాట. దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ అనేటువంటిది మనకు అయిపోయింది. 20వ తేదీన, ఈ నెల 20వ తేదీన ఈకేవైసీ అప్డేట్ చేపించుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఉన్నింది. ఆ డేట్ లోపల ఎవరైతే ఈకేవైసీ అప్డేట్ అనేటువంటిది చేపించుకొని ఉండుంటారో అటువంటి వాళ్ళకు మాత్రమే
ఈ యొక్క చేయుత పథకం డబ్బులు అనేటువంటిది అయితే వస్తుంది. సో వాళ్ళ నేమ్స్ మాత్రమే ఎలిజిబుల్ లిస్ట్ లోకి అయితే వస్తాయి. సో ఓకేనా. ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటిది మనకు మరొక 2, 3 రోజుల్లో అయితే విడుదల చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకసారి ఎలిజిబుల్ లిస్ట్ విడుదల చేసిన వెంటనే మనకు ఖచ్చితంగా అయితే అమౌంట్ విడుదల చేస్తారు. సో మనకు ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటిది విడుదల చేయకపోతే దీనికి సంబంధించి అమౌంట్ అనేటువంటిది విడుదల చేయరు. అంటే ఆ రోజులు కూడా మనకు వాయిదా పడినట్టే కారణం. ఓకేనా. సో మనకు దీనికి సంబంధించి ఈ రోజునే విడుదల చేసేది కాబట్టి మనకు నిన్నటి రోజున, మొన్నటి రోజున అయితే విడుదల చేసి ఉండాలి ఎలిజిబుల్ లిస్ట్. విడుదల చేయలేదు కాబట్టి మనకు ఈ యొక్క పథకం అనేటువంటిది ఖచ్చితంగా వాయిదా పడుతుందనే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వాయిదా పడింది. ఇప్పుడు కూడా మనకి ఏమిటంటే 26వ తేదీన అయితే చెప్పారు కాబట్టి దానికి ముందే మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ విడుదలైతే మనకు 26వ తేదీన కన్ఫర్మ్‌గా అయితే ఈ యొక్క చేయుత పథకం ద్వారా అయితే అమౌంట్ అనేటువంటిది విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. సో ఈ యొక్క ఫైనల్ లిస్ట్ అనేటువంటిది విడుదలైన వెంటనే మన ఛానల్ ద్వారా అయితే నేను తెలియజేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరైతే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ముందు ఈ యొక్క చేయుత పథకానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా అయితే నేను తెలియజేస్తాను. సో మరొకటి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు త్వరలోనే ఎన్నికలైతే రాబోతున్నాయి. అయితే చాలా మంది మనకు ఈ యొక్క ఎన్నికల తేదీ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. మనకు ఈ రోజే అందిన సమాచారం ప్రకారం ఈ యొక్క ఎన్నికల తేదీ అనేటువంటిది ఎప్పుడనేటువంటిది ఉండబోతుందయితే మాకు ఎన్నికల కోడ్ అనేటువంటిది అయితే పడబోతుంది. మార్చి 9వ తేదీ పైనైతే ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ అనేటువంటిది అయితే చేయబోతున్నామని ఈసీ అయితే తెలియజేశారనమాట. సో మనకు లాస్ట్ 2019లో జరిగిన విధంగానే ఇప్పుడు కూడా మనకు ఎన్నికల కోడ్ అనేటువంటిది మార్చి 9వ తేదీన అయితే విడుదలవుతుందన్నమాట. సో లాస్ట్ ఇయర్ మనకు మార్చి 10వ తేదీన అయితే విడుదలైంది. ఈ ఇయర్ మనకు మార్చి 9వ తేదీ పైనైతే విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో ఎలక్షన్స్ కూడా మనకు అదే విధంగా జరుగుతాయని కూడా సమాచారం అయితే జరిగింది. లాస్ట్ ఇయర్ మనకు ఏప్రిల్ నెల నుంచి మే నెల వరకు మధ్యలో అయితే జరిగాయి. 11వ తేదీ నుంచి మే 19వ తేదీ మధ్యలో అయితే జరగడం అయితే జరిగింది. సో ఈ విధంగానే మనకు ఈ ఇయర్ కూడా జరుగుతాయని మనకు చెప్పడం అయితే జరిగింది. సో ఇదండి మనకు వచ్చినటువంటి సమాచారం. ఎన్నికల కోడ్‌కి సంబంధించిన సమాచారం అనేటువంటిది. సో ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా అయితే నేను తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే ఉంచుకోండి. అదే విధంగా మీరు చూస్తున్న వీడియోకు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. అదే విధంగా యూట్యూబ్ ఈ యొక్క వీడియోని రికమెండ్ అయితే చేస్తుంది. ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి గవర్నమెంట్ పథకాల ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు మరిన్ని వీడియోస్ చేసి మీకు అందరికీ తెలియజేస్తాను. ఓకేనా. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.